హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. రాజుకు కావ్య కిడ్నాప్ అయిన విషయం చెబుతుంది అప్పు. దాంతో రాజు షాక్ అవుతాడు. మల్కాజిగిరి పాత బస్తీ దగ్గర నలుగురు వచ్చి కిడ్నాప్ చేశారు. మనం త్వరగా వెళ్ళి కాపాడాలి బావా అని అప్పు అంటుంది. హే, కిడ్నాప్ చేయడం ఏంటి? అక్కడికి ఎందుకు వెళ్ళారు అని రాజు అడుగుతాడు. మాయ కోసం అని అప్పు చెబుతుంది. మీ అక్కకు అసలు బుద్ధి లేదు అని రాజు అంటే, అక్క దొరికాక బుద్ధి ఉందా లేదా అని సర్టిఫికేట్ ఇద్దురు కానీ ఆ వ్యాన్ నెంబర్ ఉంది, వెళ్ళేటప్పుడు ఫోటో తీశానని అప్పు అంటుంది. సరే పద కానీ ఇద్దరు బయలుదేరుతారు రాజు అప్పు. మరోవైపు కావ్య ఉన్న చోట ఉన్న మిగతా అమ్మాయిలందరూ ఏడుస్తూ ఉంటారు. ఆపండి, ఇలా ఏడిస్తే మనం బయటకు వెళ్తామా అని కావ్య అంటుంది. అంతకు మించి ఏం చేయగలం అక్క, వాళ్ళ ముందు మనమెంత అని అక్కడున్న అమ్మాయి ఒక అమ్మాయి అంటుంది. సరే, ఇక్కడికి ఇంకో అమ్మాయి వస్తుందే తప్ప ఇక్కడి నుంచి ఒకరు కూడా బయట పడలేదు అక్క. వాళ్ళు మనల్ని దుబాయ్ పంపిస్తారంట అక్క, మాట్లాడుకుంటే విన్నాను అని ఆ అమ్మాయి అంటుంది. మనలోని ఉంటూ ఇంత పెద్ద రాకెట్ నడుపుతున్నారా? ఇలా ఏడవడం కాదు, ఏదో ఒకటి చేయాలి. మనం బాగా బుద్ధి చెప్పాలి వాళ్ళకు. మనం తలుచుకుంటే బయటపడగలం అని కావ్య ధైర్యం చెబుతుంది అందరికీ. ఇంతలో భైరవ్ వచ్చి ఫోన్లో గంట చెక్ పోస్ట్ దాటాలి, అరగంటలో వ్యాన్ ఇక్కడికి రావాలి అని చెబుతాడు. షాక్ అవుతుంది కావ్య. ఆ దుబాయ్ పార్టీ వాడు తెగ అడుగుతున్నాడు. ఈ రాత్రికే వాళ్ళని పంపించేయాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వీళ్ళు బంగారు బాతులు, జాగ్రత్తగా చూసుకో అని అక్కడున్న రౌడీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు భైరవ. కావ్య షాక్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు బోరుమంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక నుంచి బయటపడేందుకు చాలా తక్కువ సమయం ఉంది, అర్ధగంటే ఉంది. ఈ అరగంటలో ఏం చేయాలని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కారులో బయలుదేరుతూ పోలీసులతో ఎలాగైనా పట్టుకోవాలని రాజు అడుగుతాడు. మీరు ఇచ్చిన వ్యాన్ డీటెయిల్స్ ఫిక్స్ అయ్యుండొచ్చు, లేదా ఆ అడ్రస్ రాంగ్ అయ్యుండొచ్చు అని పోలీస్ అంటాడు. నాకు కావాల్సింది కారణాలు కాదు, నా వైఫ్ అని రాజు అంటాడు. మీకేమైనా డబ్బు ఇవ్వమని కాల్స్ వచ్చాయని పోలీస్ అడిగితే లేదని రాజు చెప్తాడు. ఈ మధ్య సిటీలో ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఇలాగే ఎత్తుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ తర్వాత చనిపోయి కనిపిస్తున్నారు. మేము ఎలాగైనా పట్టుకుంటాం అని పోలీస్ అంటాడు. రాజు అప్పు షాక్ అవుతారు. దాంతో రాజు కంగారు పడిపోతుంటే, భయపడకు బావా, అక్కకి ఏం కాదు అని అప్పు ధైర్యం చెబుతుంది. కిడ్నాప్ చేసింది మీ పిన్ని కొడుకా? ఏం కాదని ఎలా చెబుతున్నావు? మీ అక్కకు కామన్ సెన్స్ ఉండదు. సమస్య వస్తే ఒకెత్తు పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఇలా నెత్తి మీదకు సమస్య తీసుకొస్తుంది అని అప్పుపై ఫైర్ అవుతాడు రాజు. మరోవైపు రౌడీలు దూరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరో రౌడీ వచ్చి అరగంటలో వ్యాన్ వస్తుందని చెబుతాడు. ఇంకో అరగంటలో వ్యాన్ వస్తుందట, అందులో ఎక్కితే మనం బయటపడడం కష్టమని కావ్య చెబుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అక్కడున్న ఒక అక్క అని ఓ అమ్మాయి అంటుంది. మరో రౌడీ పాస్ కని వెళ్ళిపోతాడు. అప్పుడు కావ్య అమ్మాయిలందరికీ ఏదో ఒక ప్లాన్ చెబుతుంది. మరోవైపు రాజుకు పోలీస్ కాల్ చేస్తాడు. వ్యాన్ మల్కాజిగిరి సిగ్నల్ క్రాస్ చేసింది. ఆ వ్యాన్ నడుపుతుంది జేమ్స్. వాళ్ళు ఇలాగే కిడ్నాప్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ 2 రోజుల్లో పట్టుకోకపోతే దుబాయ్కి పంపిస్తారని పోలీస్ చెప్తాడు. అప్పు షాక్ అవుతుంది. రాజు వాళ్ళని ఎలాగైనా పట్టుకొని మీరు ఆ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరుతాడు రాజు. వీళ్ళ కోసం 6 నెలలుగా వెతుకుతున్నాం సార్, ఇంకా మాకు దొరకలేదు. ఇన్నాళ్ళకు మీ వల్ల నాకు ఒక క్లూ దొరికింది అని రాజును అంటాడు. కమిషనర్ గారు పట్టుకోమని ఆర్డర్ వేశారు. బెస్ట్ టీంను ఈ పాటికే పంపించారు. మీరు కంగారు పడకండి, మేము ఇవాళ ఎలాగైనా పట్టుకుంటాం అని పోలీస్ అంటారు. 6 నెలలుగా దొరకని వాళ్ళు ఇప్పుడు ఎలా దొరుకుతారు? మనం కూడా ట్రై చేద్దామని అప్పు అంటుంది. రాజు కారు ఆపుతాడు. పద బస్తీలోకి వెళ్ళి వెతుకుదామని రాజు అంటాడు. అక్కపై అంత ప్రేమ పెట్టుకొని ఎప్పుడూ కోపంగా ఎందుకుంటావని అప్పు అడుగుతుంది. ఇప్పుడు కూడా కోపంగానే ఉన్నా అని రాజు చెబుతాడు. మరోవైపు అమ్మాయిల గదిలోకి రౌడీ ఫోన్ వచ్చి చూస్తూ ఉంటాడు. తర్వాత అంతా అమ్మాయిలందరూ వచ్చి వదిలేయమని కావాలని బతిమిలాడుతారు. వాళ్ళందరూ రౌడీ చుట్టూ ముట్టితే కావ్య మెల్లగా వెళ్ళి ఫోన్ తీసుకుని రాజుకు మెసేజ్ చేస్తుంది. అమ్మాయిలను రౌడీ కొట్టడంతో వాడిపై అరుస్తుంది కావ్య. తర్వాత లొకేషన్ షేర్ చేసిన చూసిన రౌడీ నువ్వేగా ఇది చేసింది అని అడుగుతాడు రౌడీ.
అవును, బాగా కనిపెట్టావని కావ్య అంటే రౌడీ అరుస్తాడు. హేయ్, మా ఆయనకు లొకేషన్ పెట్టా, అరగంటలో వస్తాడు, మీ తాట తీస్తాడు, మీ సంగతి ఏంటో చూస్తాడని కావ్య రౌడీలకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దాంతో అన్న అనుకున్నట్టు వెళ్ళి భైరవ్కు జరిగిన విషయం చెప్తాడు. దాంతో రౌడీని ఒక్కడి పీకి వాళ్ళ చేతులు కాళ్ళు కట్టే అని చెబుతాడు భైరవ. ఆ రౌడీ అలాగే చేస్తాడు. కావ్య ఉన్న చోటకు రాజు కారు వచ్చి ఆపుతాడు. ఆ పిల్ల వాళ్ళేరా వచ్చింది, చూద్దాం ఏం చేస్తారు అని భైరవ అంటాడు. రాజు అక్కడికి వచ్చి చూస్తుంటే ఎవరు కావాలి అని భైరవ అడుగుతాడు. ఎవరో కావాలి అని రాజు వెటకారంగా సమాధానం ఇస్తాడు. చుట్టూ చూస్తాడు రాజు. రౌడీ గన్ తీస్తుంటే వద్దని భైరవ అంటాడు. చుట్టూ చూస్తున్న రాజును ఇంకా ఎంతసేపు నువ్వు వెళితే మా పని చేసుకుంటామని భైరవ అంటాడు. నీ లొల్లి ఏంద్రబాయ్, ఎప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావని అప్పు అంటుంది. ఓయ్ అనుకుంటూ అప్పు పైకి పోతూ ఉంటుంది. భైరవ అతని ఆపి లేడీస్ రెస్పెక్టివ్ అని రాజ్ అంటాడు. అది మాకు తెలుసు, ముందు మీరు వెళ్ళండి అని భైరవ అంటాడు. దాంతో అప్పు రాజు వెళ్ళిపోతారు. అనంతరం వ్యాన్లో అందరినీ ఎక్కిస్తారు. బయటకు తీసుకెళ్తారు. బయటకు వెళ్ళదగానే అక్కడ రాజు అప్పు ఉంటారు. రాజును చూసి భైరవ షాక్ అవుతాడు. వెనక్కి తిప్పమంటే వెనుక పోలీసులు ఉంటారు. అలా భైరవను పోలీసులు పట్టుకొని అమ్మాయిలందరినీ కాపాడుతాడు రాజు. కావ్య వచ్చి రాజును ప్రేమగా హగ్ చేసుకుంటుంది. కావ్యను దూరంగా జరిపి పళ్ళు రాలగొడతాను అని రాజు కొట్టబోయి చెయ్యెత్తుతాడు. ఇంతలో పోలీసు రావడంతో ఆగిపోతాడు. సార్, మీ వల్ల ఎంతమంది అమ్మాయిలని క్షేమంగా కాపాడగలం అని పోలీసు చెప్తాడు. తర్వాత బావవాడు ఇదే దారిలో వస్తాడని ఎలా గెస్ చేశావని అప్పు అడిగితే కావ్య ఒక ఇయర్ రింగ్ చూపిస్తాడు. అది ఎలా దొరికిందో చెబుతాడు. బావ నువ్వు సూపర్ బావ అని అప్పు మెచ్చుకుంటుంది. కావ్య సంబరపడిపోతూ రాజును తెగ పొగిడేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.